ఎస్ఎఫ్సి మెంబర్ నేను కూడా గవర్నమెంట్ డైరెక్ట్ రాస్తాను. ఇంకనేమో నేను భట్టికి ఇంకనేమో రేవంత్ రెడ్డి గారు కూడా నేను డైరెక్ట్ మాట్లాడతాను. వాళ్ళకు కూడా లెటర్లు ఇస్తాను. త్వరలో అది కూడా సాధించుకునే ప్రయత్నం చేస్తాం. లేకపోతే కాలేజ్ గురించి కూడా చెప్పారు. కాలేజ్ గురించి మాణిక్రావు గారు ఎంత శ్రమపడ్డారు, ఏమేమి చేశారు, అన్ని విషయాలు అందరికీ తెలుసు. ఇక మధ్యాహ్న మా విషయాల్లో కూడా ఏదో చిక్కులు వచ్చి జర కాలేజ్ బదనామైంది. అన్ని కూడా సక్రమంగా చదివిస్తాం. కాంగ్రెస్ కూడా మన కాలేజ్ కూడా చాలా మంచిగా ఒక ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్ చేయబోతున్నాం. దాంట్లో పెద్ద స్టాచ్యూ పెట్టి ఆయనకంతా నివారణ చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ తయారు చేయాలని చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆలోచనలు జరుగుతున్నాయి. కొద్దిగా ఉన్నాయి చిన్న చిన్న విషయాలు పోతున్నాం. అవి కూడా ఇవాళ రేపట్లో వెళ్ళిపోతాయి. అయినాక ఇక్కడ మొత్తం కాలేజ్కి ఒక పెద్ద సంస్థలాగా తయారు చేయబోతున్నాం. అదందరికీ తెలిపించుకుంటూ కాలేజ్ గురించి మీరేం సందేహం పెట్టుకోకుండా అది చాలా పెద్ద గొప్ప ఆర్గనైజేషన్ అయిపోతుంది మాణిక్రావు గారి ఆశీర్వాదం వల్ల. అయితే అందరూ పూర్తి సహకారం అడుగుతున్నాను. దానికి పెద్ద గొప్ప ఆర్గనైజేషన్ చేయడానికి ఆ ఆర్గనైజేషన్ చేయడానికి మద్దతు చేస్తారని చెప్పి కోరుతూ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. జై హింద్, జై కాంగ్రెస్. మాణిక్రావు మహారాజు గారి జయంతి పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన మన కొడుకైన ఇక్కడ వచ్చిన సీనియర్ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక తెలంగాణ తొలి ఉద్యమకారుడు మాణిక్రావు గారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుంటూ మనందరం కలిసికట్టుగా చేసుకుంటూ అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ మాణిక్రావు గురించి ఇంత చెప్పిన తగ్గని ఆంధ్రప్రదేశ్ చిత్ర యవనిక పైన మాణిక్రావు పేరు తాండూరు పేరు తీసుకొచ్చింది మాణిక్రావు గారి. దాంట్లో చెప్పడానికి ఏం లేదు. ఇంకోటి ఈ సందర్భంగా నేను రమేష్ మహారాజ్ గారి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. పీపుల్స్ కాలేజ్ పేరు తెలిసి మాణిక్రావు మెమోరియల్ కాలేజ్ గారు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే తాండూరు బస్ స్టాండ్ పేరు కూడా మాణిక్రావు మెమోరియల్ బస్ స్టాండ్ పెట్టాలని కోరుకుంటున్నాను. ఈ రెండు చేస్తే ఆయనకు మనం జీవితాంతం మనం ఆయన సేవ చేసే సేవలను మనం గుర్తుంచుకుంటామని అలాగే మాణిక్రావు యొక్క ఆశయాలు వాటి ఆచరించడానికి మన వంతు కృషి చేస్తూ ఆయన నడిపిన మార్గాన్ని మనం పయనిస్తూ 100% మనం ఆ బాటలో నడిచి ఆయన ఆశయాలను పూర్తిగా తీసుకొని ఆయన అనుగుణంగా ఆయన చేస్తేనే మనం ఘనమైన నివాళి ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా మాణిక్రావు మనదర్శనం ఆశయంగా చేసుకొని ఆయన ఆశయాలను నిర్దేశించుకొని మనం ముందుకు వెళ్ళాలని ఈ అవకాశం పురస్కరించుకొని మాణిక్రావు గారికి నివాళులు లభించడానికి చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన పెద్ద కుమారుడు అయినటువంటి రమేష్ మహారాజ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ప్రభాకర్ గారు, కృష్ణ గారు, దారాసింగ్ గారు, జనార్దన్ రెడ్డి గారు,